నమస్కారం ప్రజాదళం టీవీ న్యూస్ కు స్వాగతం। నా పేరు లక్కోజు గోపి। నేను సొన్నకారుణ్ణి। నేను గత 35 సంవత్సరాలుగా ఈ వృత్తిలో పనిచేస్తున్నాను। దాదాపుగా నేను ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు కాసు బంగారం 1600 రూపాయలు, ఇవాళ దాదాపుగా 1,20,000 వరకు పలుకుతుంది। 1600 కానించి 1,20,000 అయినప్పటికి కూడా మా రేటు పెరిగింది, కానీ మా కుల వృత్తుల్లో కానీ మా బతుకుల్లో కానీ మార్పు లేదు। మా చేతి నిండా బంగారం ఉంటుంది, కానీ మాకు కనీసం ఉంగరాలు కానీ అన్నీ కూడా ఏమి ఉండవు మాకు। మాది సాంప్రదాయమైన కుల వృత్తి। ఈ కుల వృత్తి ప్రపంచం ఉద్భవించిన కానించి కూడా ఈ వృత్తి ఉంది। అలంకారానికి ప్రథమమైనది బంగారపు। ఈ బంగారం శాస్త్రీయంగా కూడా ఒంటి మీద ఉండడం చాలా మంచిదని పూర్వీకుల నమ్మకం। ఆ నమ్మకంతోనే మా వృత్తి ఇంతవరకు ఆనాటి రాజుల కాడి నుంచి ఇప్పటి వరకు ప్రజలు ఆదరిస్తున్నారు। కానీ ఈ రేటు పెరిగిపోవడం వల్ల, కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నాం। ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడా కూడా మా వృత్తిని గుర్తించట్లేదు। స్వర్ణ వృత్తి చాలా కష్టాలు పడుతుంది। ఈ రోజున మా వృత్తిని కోల్పోయి వేరే దారులు పట్టేస్తున్నారు। ఒక ఆటో కార్మికుడిగా, అలాగే భవన నిర్మాణాలకు కానివ్వండి, జ్యువెలరీ షాపుల గుమస్తాలుగా, మాల్సుల్లో వాచ్మెన్లుగా వెళ్ళిపోయే పరిస్థితి ఈ రేటు పెరగడం వల్ల మాకు వచ్చింది। కానీ ప్రభుత్వాలు కూడా గుర్తించలేని పరిస్థితి ఇవాళ మా బంగారు పరిస్థితి ఉంది। ఇది మేము చేతి మీద చేస్తున్నాం। ఇది మేము ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఒక గొలుసు గురించి చేస్తున్న పని। ఇదంతా కూడా చేతి మీద చేస్తాం। కార్పొరేట్ సంస్థల్లో మిషనరీ రావడం వల్ల పూర్తిగా దెబ్బతింటుంది। ప్రభుత్వం కూడా మాకు మిషనరీ కొనే వెసులుబాటు కల్పించాలని కోరుకుంటున్నాం। కానీ